మనం చూస్తున్నాం మాదాపూర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఈ అక్రమ కట్టడాల్లో ఒక బిర్యానీ సెంటర్ను కూడా అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో దాన్ని నిర్వహిస్తున్న వాళ్ళంతా కూడా నిర్వాహకులు మొత్తం అడ్డుకున్న ప్రయత్నం చేశారు. పెట్రోల్ పోసుకుని నిప్పి పెట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా హైడ్రా అధికారులు ఎవరు కూడా వెనక్కి తగ్గని పరిస్థితి. సో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా కూల్చివేస్తున్నారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటివి, అలాగే కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినటువంటివన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. ఎక్కడా కూడా అధికారులు మినిమం ఇంటిమేషన్ లేకుండా మొత్తం కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న విజువల్స్లో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్ను కూడా కూల్చివేస్తున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్లకి నోటీసులు కూడా జారీ చేశారు. సో దీంతో మాదాపూర్లో హై టెన్షన్ అయితే కనిపిస్తుంది. చాలా వరకు బాధితులు అడ్డుకుంటున్నప్పటికి కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు దుండిగల్లో కూడా చాలా వరకు విల్లాలు ఉన్నాయి. సో ఈ విల్లాలన్నింటిలో కూడా కొన్ని పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా కొన్ని అనాథరైజ్డ్, కొన్ని పర్మిషన్ లేనటువంటి పరిస్థితి ఉంది. సో వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. సుమారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని కొనుక్కున్న పరిస్థితి ఉంది. చాలామంది బాధితులు లబోదిబోం అంటున్నారు. నిన్నగాక మొన్న ఒక 2 days బ్యాక్ కూడా మా కరస్పాండెంట్ చెప్పినట్టుగా అక్కడ గృహప్రవేశం కూడా చేసుకున్నారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా వితిన్ 1 hourలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అధికారులు చెప్తున్నప్పుడు ఎలా సాధ్యమవుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. కానీ అక్కడ ఎటువంటి కట్టడాలు కూల్చివేతలు ఆగని పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు బఫర్ జోన్లో ఉన్న వాటిని అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, 5 ఏళ్లలో కన్స్ట్రక్షన్ అవుతున్నప్పటికి కూడా ఎందుకు వాటిని అడ్డుకోలేకపోయారు, ఇక్కడ హెచ్చరికల బోర్డులు ఎందుకు పెట్టలేకపోయారు, ఇలా చాలా వరకు బాధితుల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ ఇవేవి కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. ఏదున్నా కూడా కోర్టులో కానీ లేదా పై అధికారుల దగ్గర చూసుకోండి అని నిర్మోహమాటంగా చెప్పేస్తున్న పరిస్థితి. ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్లో అక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చాలా వరకు కూడా బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా కనీసం అధికారులు లెక్క చేయట్లేదు. కూల్చివేతలు అలానే కొనసాగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో మొత్తం రేపు మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఎవరిది కూలిపోబోతుందన్న ఆ టెన్షన్లో అయితే చాలామంది ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బఫర్ జోన్లో FTL పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చుతున్నారు. ఇవాళ దుండిగల్, మాదాపూర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సో ఇవాళ చాలా వరకు కూడా ఈ అక్రమ కట్టడాలకు కూల్చివేసే పనిలోని హైడ్రా అధికారులు బిజీగా ఉన్నారు. సో మొత్తం మనం చూస్తున్న విజువల్స్లో ఇటువైపు మాదాపూర్లో కూడా అది కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తాన్ని కూడా నేలమట్టం చేయడానికి బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్స్తున్న పరిస్థితి. మొత్తం అక్కడ ఉన్నటువంటి FTL పరిధిలో ఉన్న మొత్తం బిల్డింగ్ని కూడా ఇవాళ నేలమట్టం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు దుండిగల్లో ఏవైతే ఉన్నాయి ఈ విల్లాలన్నింటినీ కూడా చాలా వరకు పర్మిషన్ లేకుండానే, కొంతవరకు పర్మిషన్ ఉన్న పరిమితికి మించి కట్టినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నింటినీ కూడా చాలామంది కొనుగోలు చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా అప్పట్లో మరి ఎందుకు చేసుకోలేదు, ఎందుకు అవి FTL పరిధిలో ఎందుకు ఉన్నాయా లేదని చెక్ చేసుకోలేదు అనే ప్రశ్నలు కూడా తలెత్తున్న పరిస్థితి ఉంది. వీటన్నింటి నడుమ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇది ఒక పీస్ కానీ ఎవరైనా బండ్లు ఉండే అంటాడు పోలీసు వాళ్ళ బండ్లు.